పేజాల్లో టీవీ రీఛార్జ్ను ఏ విధంగా చేయాలనో ఇక్కడ నేను లైవ్లో చూపిస్తా. ఇప్పుడు నేను పేజాల్ ఓపెన్ చేస్తున్నాను. అది ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు నా యొక్క అమౌంట్ వచ్చేసి ఇక్కడ 55 రూపాయలు అనేది ఇంతకుముందు ఉంది. అదేవిధంగా బీవీస్ వచ్చేసి 1220 బీవీస్ అనేది ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడు టీవీ రీఛార్జ్ చేయడం ద్వారా ఎన్ని బీవీస్ నాకు వస్తాయో ఒకసారి మనము లైవ్లో చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి నేను టీవీ రీఛార్జ్ వచ్చేసి 290 రూపాయలతో రీఛార్జ్ చేస్తున్నా. ఇప్పుడు మొదట నేను యాడ్ ఫండ్ వచ్చేసి నేను యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ యాడ్ ఫండ్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మినిమం 100 రూపీస్ నుండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 290 రూపాయలకు గాను ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇది కట్ చేసి మిగతా దాన్ని ఎంటర్ చేస్తా. ఇప్పుడు నేను అమౌంట్ వచ్చేసి ఇంతకుముందుకు నాది 55 రూపాయల బ్యాలెన్స్ ఉన్నది, 56 రూపాయల బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి దీనికి 240 రూపాయలు నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొసీడ్. ఇప్పుడు నా ఫోన్పేకు డైరెక్ట్ కనెక్ట్ అయింది. ఇక్కడ 240 రూపాయలు అనేది నా ఫోన్ను పే అని కొడుతున్నా. ఇప్పుడు అమౌంట్ నాకు ఇక్కడ యాడ్ అయిందో కాలేదు ఒకసారి మనం చూసుకోవాలనుకుంటే రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మరొకసారి వచ్చేసి నేను నా యాప్ను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందుకున్న 56 రూపాయలకు గాను ఇది ఇప్పుడు 296 రూపాయలు ఇక్కడ యాడ్ కావడం జరిగింది. నేను ఇప్పుడు యాడ్ చేసింది 240 రూపాయలు నేను చేయడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చేసి నా ఫోన్ ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్ చేస్తున్నాను. ఇప్పుడు డిటిహెచ్ వచ్చేసి ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఎయిర్టెల్ యొక్క కస్టమర్ ఐడి నెంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ కస్టమర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసిన. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నా. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 290 రూపాయలు అనేది అమౌంట్ అనేది ఇక్కడ 290 రూపాయలు అమౌంట్ ఎంటర్ చేసిన. ఇప్పుడు పే అన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన. ఇప్పుడు సక్సెస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు రివార్డ్స్ అనేది ఉంటుంది, వచ్చేంటనో అమౌంట్ వస్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ నాకు వచ్చేసి సక్సెస్ఫుల్ అని వచ్చేసి రావడం జరిగింది.
ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ సక్సెస్ఫుల్, అక్కడ ఆల్రెడీ టీవీ రీఛార్జ్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది అదే విధంగా అవుపడుతుంది కాబట్టి దీన్ని మనం రిఫ్రెష్ ఒకసారి చేస్తే ఇక్కడ మనకు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. ఒకసారి మనం చూడవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నా యొక్క అమౌంట్ వచ్చేసి 296 రూపాయలు ఉండే, ఇక్కడ వచ్చేసి 290 కట్ అయ్యి ₹6.50 ఉంది. అదేవిధంగా ఇందాక బీవీస్ వచ్చేసి 1220 ఉండే, ఇక్కడ వచ్చేసి మనకు 1293 అనేది రావడం జరిగింది. ఇది లీడర్స్, మనం టీవీ రీఛార్జ్ చేయడం ద్వారా బీవీస్ రావడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చేసి మనకి క్యాష్ రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే.